జీవితం సఫలం కావడానికి మనము భగవంతుడిని ఏమి కోరుకోవాలి? కంసుని ఆహ్వానంపై అక్రూరుడితో బలరాముడు, కృష్ణుడు రేపల్లె నుండి మధురకు వచ్చారు. రాజవీధిలో నడుస్తున్నారు. మాలలు కట్టే సుధాముడి ఇంటికి వచ్చారు. అతని మాలా సత్కారంతో వారు చాలా సంతోషించారు. అప్పుడు శ్రీకృష్ణుడు సుధాముడి భుజంపై చేయి వేసి ఏం కావాలో కోరుకో అని ఆప్యాయంగా అడిగాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడే అని తెలిసిన సుధాముడికి ఏమడిగాడు అనుకుంటున్నారు? మడుల మాన్యాల, వనాల భవనాల, వజ్రాల వైఢూర్యాల, అందాల అతివల, అష్టైశ్వర్యాల? ఇవేం కోరుకోలేదు సుధాముడు. మరేం కోరుకున్నాడు? నీ పాదకమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమును, నితాంతాపారభూత దయయును, తాప సమందార నాకు దయసేయగదే. సదా నీ సేవాభాగ్యం ఇలాగే కల్పించు స్వామి. అదే 10,000. తనకంటే తన భక్తులకు ప్రేమించేవారంటే భగవంతుడికి ప్రీతి. అటువంటి స్వామి భక్తులతోనే తాను సావాసం చేయాలి. ఎల్లవేళలా సర్వప్రాణుల పట్ల తాను దయగలిగి ప్రవర్తించాలి. తాపసులకు, సాధుజనులకు కల్పవృక్షం వంటి వాడా, ఇవే నాకు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను అని నమస్కరించాడు సుధాముడు. జీవితం సార్థకం కావడానికి ఎవరైనా ఇంతకంటే కోరదగినది ఏముంటుంది? హృదయములో ప్రేమ దయ లేని వారి పూజలను భగవంతుడు స్వీకరించగలడా? ఇతరులు కఠినంగా విసుగుదలతో ఉన్నట్లు మనకు అనిపిస్తోందంటే ఆ భావాలన్నీ మనలోనే ఉన్నాయి. మనలో ఉన్నదే బయట వ్యక్తమవుతుంది. మన హృదయం ప్రేమ మృదుత్వాలతో కూడి ఉంటే ఇతరుల్లోని కఠినత్వం మనకు సోకదు. నిస్వార్థత నిర్వచించబడలేనిది కానీ సహజ సిద్ధమైనది. భగవంతుని తోటివారిని సేవించడం ద్వారా, వారి ఎడల భక్తిని కలిగి ఉండడం ద్వారా ఆధ్యాత్మిక పదంలో ఉన్నత సోపానాలపై అడుగుపెట్టే అర్హత లభిస్తుంది. మన హృదయంలో ప్రేమజ్యోతి ప్రకాశిస్తే మనలో ఉత్తమ కార్యాలు చేసేందుకు, ఉత్తమ భాషణం చేసేందుకు శక్తి కలుగుతుంది. అప్పుడు భగవంతుడు మన నిష్కామ సేవను, ఆరాధనను స్వీకరిస్తాడు. సుధాముడిలా స్వచ్ఛమైన ప్రేమ మరియు భక్తి ఎల్లప్పుడూ బలాన్ని ఇస్తాయి. భక్తి మార్గంలో వెనుదీయక పయనం సాగించగలిగేలా చూడమని ఆ శ్రీమన్నారాయణుణ్ణి వేడుకోవాలి. భగవంతుని ఎడల మన హృదయంలో గల ప్రేమను మరింత ఉద్ధృతం చేయమని, మన అహంకారాన్ని నిర్మూలించమని వేడుకోవాలి. కోరికలను, గర్వాన్ని రూపుమాపమని అర్థించాలి. పేరు ప్రతిష్టలు, మర్యాద మన్ననలు, ఆత్మస్థుతి వంటివి ఆధ్యాత్మిక పురోగమనానికి ఆటంకాలుగా నిలుస్తాయి. అవి మనిషిలోని సూక్ష్మతరమైన అహాన్ని ఉసిగొల్పి సాధనలో అవరోధాలు అవుతాయి. అటువంటి ప్రమాదాల నుండి కాపాడమని ఆ నారాయణుణ్ణి ప్రార్థించాలి. మన జీవన విధానం ఆ నారాయణుని మహిమలను తెలియజేసే విధంగా రూపొందించుకోవాలి. శ్రీకృష్ణం వందే జగద్గురు.